రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలందరూ కూడా గత 15 రోజులుగా సమ్మెబాట పట్టారు. ఈ సమ్మెబాట పట్టిన నేపథ్యంలోని ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని ముట్టడించడం అయితే జరిగింది. అయితే మేము ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక నిన్న అంగన్వాడీ వర్కర్ల యూనియన్ సంఘంతో జరిగినటువంటి ప్రభుత్వ చర్చలు విఫలం చెందడంతో వీరందరూ కూడాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇంటిని చుట్టుముట్టడం అయితే జరిగింది. అయితే ఈ తరుణంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని కూడా ఈరోజు అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా ముట్టడించడం జరిగింది. అసలు నిన్న ప్రభుత్వంతో జరిగిన మీ చర్చలు అసలు ఏం జరిగాయి, ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది? అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాము, చర్చలకు రండి, సాయంత్రం 5 గంటలని చెప్పేసి పెద్ద అక్షరాలతో పేపర్లో ప్రకటిస్తే మేమేదో ఎంతో ఆనందంతో రేపటి నుంచి మనం సెంట్రల్కి వెళ్ళిపోవచ్చు, మన తాలూకా సమస్యలు పరిష్కారం అయిపోతాయి అని చెప్పేసి మేము ఎంతో ఆనందంతో ఎదురు చూసిన క్షణాన్ని ప్రభుత్వం కనీసం అంగన్వాడీ ఉద్యోగులకి వేతనాలు పెంచలేము, గ్రాడ్యుటీ అమలు చేయాలంటే మీరు కోర్టుకు వెళ్ళండి, కోర్టు ఇచ్చే తీర్పు కోసమే మళ్ళీ కోర్టుకు వెళ్ళమని చెప్పడం చాలా అన్యాయం. అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పి ఈ ప్రభుత్వం ఏ సమస్యలు పరిష్కరించాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. 62 సంవత్సరాలు బ్రతుకుంటామో సస్తారో తెలియని అంగన్వాడీ ఉద్యోగులకి మీకు 62 సంవత్సరాలు పెంచామని చెప్పడం చాలా సిగ్గుచేటు. అలాగే 50,000 ఉన్న గ్రాడ్యుటీని మీకు 1,00,000 రూపాయలు చేశాము, 20,000 ఉన్న గ్రాడ్యుటీని 40,000 చేశామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటుంది. అలాగే మెయిన్ అంగన్వాడీ సెంటర్లని మినీ అంగన్వాడీ సెంటర్లని మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా మారుస్తామని చెప్పారు. కనీసం దాని గురించి అతిగతి లేదు. ఈ ప్రభుత్వానికి వేతనం పెంచమంటే డబ్బులు లేవంట. కనీసం వాళ్ళ ప్యాలెస్లు, వాళ్ళ తాలూకా విచ్చలవిడితనానికి, వాళ్ళ హెలికాప్టర్లకి, వాళ్ళ ఫ్లైట్లకి ఎక్కడి నుంచి వస్తున్నాయని మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు ఒక్కొక్క ఎమ్మెల్యే 2 లక్షల జీతం తీసుకున్న ఎమ్మెల్యేలకు జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. వాళ్ళకి విలాసవంతమైన భవనాలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు చిన్న పిల్లలకి 0 నుంచి 6 సంవత్సరాల అంగన్వాడీ ఉద్యోగులు సేవలు అందిస్తూ ఉంటే అటువంటి కీలకమైన పరిస్థితిలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగులు 16 రోజులుగా రోడ్లకు ఎక్కి ఈరోజు సమ్మె చేస్తూ ఉంటే అంగన్వాడీ ఉద్యోగులకి జీతం పెంచడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట. జీతం పెంచడానికి డబ్బులు లేవు అని చెప్పేసి అంత హీనాతిహీనంగా చెప్పడం చాలా అన్యాయం. గత 4.5 ఏళ్ళుగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 1,000 రూపాయలు మాత్రమే పెంచింది. ఈ 1,000 రూపాయలతో పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులు ఎలా బ్రతకాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, వీరికి జీతాలు ఇవ్వలేము అంటున్నారు ప్రభుత్వానికి. అసలు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ప్రభుత్వం ఎలా నడిపిస్తుంది? అసలు మీ పరిస్థితి అసలు ఏంటి? నెక్స్ట్ అంటే మా ప్రభుత్వ చర్చిల్లోకి పిలిచారు. పెద్ద బ్యానర్లు వేసేసి టీవీలో స్క్రోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు 5 గంటల చర్చిలు సఫలమైపోతాయని చెప్పి డబ్బా కొట్టుకున్నారు. తీరా కష్టపడి చర్చిలకు వెళ్ళిన తర్వాత చర్చిల్లో మాకు 16 రోజుకి మేము అసలు ఇక్కడ పాల్గొనలేదు అనుకోలేదు. ఇవాళ చర్చిల్లో మాకు సఫలం అయిపోతాయి, మేము చక్కగా మాకు అంగన్వాడీ జీతాలు పెంచేస్తారు అనుకున్నాము. ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము, మాకు అంగన్వాడీ జీతాలు పెంచడానికైతే డబ్బులు లేవంటున్నారు. ప్రతి ఒక్క ఏ కార్యక్రమం మానేస్తున్నారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ప్రోగ్రాం పెట్టారు. దానికి ఎంత ఖర్చు అవుతుంది? దానికి ప్రతి ఒక్కటి చేయడానికి ఖర్చు ఉంటాయి డబ్బులు. మా అంగన్వాడీ జీతాలు పెంచడానికి గవర్నమెంట్ డబ్బులు లేవా? ఏ పథకాలు ఆపేస్తున్నాయి, ఏ జీవాలు ఆపేస్తున్నాయి? అందరికి పెంచడానికి డబ్బులు ఉంటుందా? అంగన్వాడీ టీచర్ అంటే అంత అలుసా? అంటే అంగన్వాడీ టీచర్ వర్క్ చేయడం లేదా? అంగన్వాడీ టీచర్ అంటే పని చేయడం లేదా? ఉదయం మాలాగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు వర్క్ చేయమని చెప్పండి, అప్పుడు అంగన్వాడీ సత్తాన్ని చూపిస్తాము. అంటే అంగన్వాడీ ఆడవాళ్ళు కదా, వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఎంతసేపు ఎన్ని రోజులైనా సరే అలాగా వాళ్ళు సమ్మె చేసి నీరసించిపోతారు అనుకుంటారు. మేము నీరసించిపో, మేము ఆడవాళ్ళం ఆదిశక్తులకు అవలంబించి మేము ప్రభుత్వాన్ని ఎలా దించారో, ఎవరు మాకైతే జీతం పెంచుతారో వాళ్ళకే మేమందరం కూడా మద్దతు ఇస్తాము. ఎందుకంటే మేము గత 18 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాము. ఇంతవరకు కనీసం మాకు 10 నిన్నకాక మన వచ్చిన జీతాలు పెంచారు. కనీసం మేము అర్హులం కాబా? మా గ్రాడ్యుటీ అమలైందని చెప్తే ప్రభుత్వం మీరు కోర్టు నుంచి జీవో తెచ్చుకోమంటారు. వాళ్ళు ఇచ్చిన జీవనం వాళ్ళే చూపించమంటే మేము ఇంకెవరికి వెళ్తామని న్యాయం చేయమని చెప్పేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలి. కనీసం 26,000 ఇవ్వాలి. అంగన్వాడీ మెయిన్ వర్కర్గా చేయాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి. అలాగే అంగన్వాడీ కనీసం 18,000 ఇవ్వాలి, పెన్షన్ సదుపాయం కల్పించాలి. ఇవన్నీ కూడా అలాగే సూపర్వైజర్ పోస్టులు తీసామని చెప్పి శ్రీకాకుళం జిల్లాలో 146 పోస్టులు తీశారు. ఇంతవరకు వాళ్ళకైతే వీడికైతే ఇంతవరకు జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు, కోర్టులో ఉందని చెప్తున్నారు. అన్ని ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం అయితే అందరికి కూడా ఆరోగ్యం ఉంటుంది.
చేస్తుంది ఒక్క అంగన్వాడీలకి అయితేనే చిన్న చూపు చూపిస్తుంది. ఏ అంగన్వాడీలకి ఎందుకు చిన్న చూపు చేస్తుంది? మేము వర్క్ చేయటం లేదని అడుగుతున్నాము. కనీస వేతనం 26,000 వేసి చేసేదాకు ఈ సమ్మెను అయితే మేము ఇంతవరకు ఆపము. ఇది 16 రోజుకి వచ్చింది, ఇంకా నెలల తరబడి ఎన్ని రోజులు బొత్త సత్యాన్ని కూడా చెప్పారు. మీరు పండగ వరకు ఆగండి, పండగ పోయిన తర్వాత మేము పెంచుతామంటున్నాం. పండగ పోయిన వరకు మేము కూడా సమ్మె చేస్తాము. మేము ఎంతవరకు వాళ్ళు జీతం పెంచేదాకా మేము సమ్మె కంటిన్యూ చేస్తాము. సమ్మె అయితే ఆగలేదు. ఇక్కడి నుంచి విస్తృతంగా సమ్మెను ఇంకా విస్తృతం చేస్తామని కోరుకుంటున్నాము. చూసుకున్నట్లయితే కనుక 2 మండలాలకు చెందినటువంటి వందలాది సంఖ్యలోని అంగన్వాడీ వర్కర్లు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఈ 16 రోజులు అవుతుంది ఇప్పటికి. ఈ 16 రోజుల నుంచి అసలు మీకు ఒక ఏ డిమాండ్ని నెరవేర్చకపోగా పండగ వరకు ఆగమని చెప్పడం అయితే జరుగుతుంది మంత్రి బొత్స సత్యనారాయణ గారు. ఈ విధంగా మీరు రోడ్డు బాట పట్టి అటు లబ్ధిదారులకి చెందవలసిన లబ్ధి చేకూరాల్సింది ఏదైతే ఉందో అది అందకపోవడం, అటు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇటు మీరు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ఏమంటారు? ఈ రోజుకి 16వ రోజు అయ్యిందండి మేము ధర్నాలో దిగి. కానీ ఈ ప్రభుత్వం ఈ పథకం ఎందుకు పెట్టిందంటే బలుగు బలహీన వర్గాల కోసం ఈ పథకం పెట్టింది. ఎందుకంటే అలాంటిది కేంద్ర ప్రభుత్వం ఈ పథకం పెట్టింది. ఈ రోజుకి 16 రోజులైంది, వాళ్ళకి ఎటువంటి పౌష్టికాహారం అందించట్లేదు ప్రభుత్వం. కానీ మేము ఎక్కువ అడగలేదండి. కనీస వేతనం అమలు చేయమని చెప్పాము, మాకు ఉద్యోగ భద్రత కల్పించమని చెప్పాము. ప్రభుత్వం ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఆడవాళ్ళు అక్క చెల్లెళ్ళు అనేసుకొని ఓట్లు అడగడానికి ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కూడాను మాకు ఇళ్ళకి వచ్చారు. పదవిలోకి వచ్చే ముందు మాకు ప్రామిస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ కన్నా 1,000 అదనంగా ఇస్తామని. ఆ ప్రామిస్ అనేది ఎటెళ్ళిందో మాకు అర్థం కావట్లేదు. కానీ మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తారు, అవకాశం అనేది ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఈరోజు మేము ఇలాగ రోడ్డున ఉన్నామంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఈరోజు మీరు ఎక్కడికి వచ్చి అసలు ధర్నా చేస్తున్నారు? ఈరోజు ధర్మాన ప్రసాద్ గారు మన మినిస్టర్ గారి దగ్గరికి వచ్చి ధర్నా చేస్తున్నామండి. అతనికైనా సరే మా బాధ వినిపించాలని. ఎందుకంటే అక్కడ తాడేపల్లిగూడెంలోనే ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆడదాం ఆంధ్రాలో ఉన్నారు ఆయన. అలాంటి దగ్గర వినిపిస్తుందో లేదా ఆటపాటల్లోనే వాళ్ళకి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఎంతసేపు అవుతుంది? ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారి నివాసం బయట మీరు ఉండి ధర్నా చేస్తున్నారు కదా, లోపల నుంచి ఎవరైనా వచ్చి ఏమైనా స్పందించారా, లేకపోతే ఆయన వచ్చి ఏమైనా స్పందించడం జరిగిందా? ఇంతవరకు తెల్లవారు 9కి వచ్చామండి, కానీ ఇంతవరకు రాలేదు. అసలు మా గురించి ఏమనుకుంటున్నారు మాకే అర్థం కావట్లేదండి. కానీ మేము ఒకటి తెలియపరచాలని మేము అనుకుంటున్నాము. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా సచివాలయాలు తాళాల బద్దలు కొట్టించడాలు ఇంతవరకు చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చాకే చేసిందండి. మాకు చాలా సిగ్గేస్తుంది. ఎందుకంటే ఎంత మేము సర్వీస్లో ఉండి కనీసం ఇంత పిల్లలకి ఇది ఎంత బాగా చూస్తున్నాం. ఇప్పుడు పేరెంట్స్ మాకు ప్రతిరోజు ఫోన్ చేస్తున్నారు, ఏమమ్మా ఇంకా సెంట్రల్ తీరా, ఏమమ్మా సెంట్రల్ తీరా అని. కానీ కనీసం వాళ్ళకి ఏం మేము చెప్పలేకపోతున్నాం. ఎంతో కొంత మాకు ఎంత పెంచుతారనేది మీరు చెప్పాలి. చెప్పకుండా ఏదో ఒకటి ప్రతి మీటింగ్కి పిలుస్తున్నారు, చెప్పిందే చెప్తున్నారు, పాడిందే పాడరా పాసిపళ్ళు దాసుడా అన్నట్టు ప్రతిదీ అదే చెప్తున్నారు 4 సిట్టింగుల్లో కూడాను. ఇప్పటికైనా మారితే ఇది బాగా ఉంటుంది. మేము డ్యూటీలకు వెళ్ళిపోతాం. ఇంకా మాత్రం పండగ లోపు కానీ మాకు తేల్చకపోతే మేము ఇంకా ఉధృతం చేస్తాం. ఈరోజు నిరసనలో మీరు ధర్మాన ప్రసాదరావు గారు ఇంటి బయట వచ్చి నిరసన చేస్తున్నారు. ఆయన ఒకవేళ స్పందించకపోయినా, బయటకు రాకపోయినా మీ సమస్యలు వినడానికి మీరు ఏం చేయబోతున్నారు? మేము ఇప్పుడు మా సమస్యలు ఎవరికో ఒకరికి ఇక్కడ ఇవ్వాలండి. మేము కాగితం ఇవ్వడానికే మాకు యూనియన్ పిలిపించింది. మేము తెలియపరుస్తాము. కానీ మినిస్టర్ గారు లేదని తెలిసింది మాకు. కానీ మేము వస్తామన్నప్పుడు ఎవరు ఉండరులేండి. ఎందుకంటే మా బాధలు విని ఏదో ఒకటి మాకు చెప్పాలి కదా. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారని మేము వచ్చేస్తాం, కానీ అతను ఏడు చేసేస్తారని మాకైతే నమ్మకం లేదు. కానీ మాకు యూనియన్ పిలిపించింది కాబట్టి మేము ముట్టడికి వచ్చాం. కానీ అతను లేరు, అతను వినరు. ఎందుకంటే వినేవాళ్ళైతే ఎప్పుడో అతని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అతనికి ఎప్పుడో వెళ్ళుంటుంది. మేమంత బాధలు. నియోజకవర్గం నాయకుడుగా ఆయన ఖచ్చితంగా రావాల్సిందే కదా. ఆయన ఇప్పటి వరకు స్పందించకపోవడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు? స్పందించకపోవడం పట్ల అంటే మరి ఆయనకి తెలియపరచడానికి వచ్చాము. అతను ప్రతిరోజు టీవీల్లో చూస్తున్నారు, పేపర్లో చూస్తున్నారు. ఎవరికి తెలియదంటూ లేదు, అందరికీ తెలుసు. కానీ దున్నపోత మీద వర్షం పడినట్టు అయిపోయింది. అంటే మాకెందుకు ఆలే పడతారు కదా అని అన్నట్టు అయిపోయింది. కానీ వస్తున్నాయి కదండి, 2-3 నెలలే ఉంది, ఎంతవరకు లేదు. మేము ఏం చేయాలనేది మేము చూపిస్తాం. మీరు చెప్పవలసింది చెప్తున్నారు, మేము చేయవలసింది మేము చేస్తాం. చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంగన్వాడీ వర్కర్ల సమ్మె ఏదైతే ఉందో ఈ సమ్మెకి మద్దతుగా అటు మిగతా సంఘాల వారు, అలాగే సిఐటియు, సిపిఎం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వీరికి మద్దతు పలికేందుకు వారు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె వద్దకు వచ్చి వారి యొక్క సమ్మెలో వారు భాగస్వాములై వారికి మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే వీరు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి వారి నివాసం వద్దకు వచ్చి వారి వినతిపత్రాన్ని ఇచ్చేందుకు అయితే రావడం జరిగింది. అయితే అక్కడి నుంచి ఎవరో వచ్చి ఆ వినతిపత్రాన్ని స్వీకరించే పరిస్థితులు లేకపోను ఇక్కడ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి వీరిని లోపలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇలా వీరు 16 రోజులుగా చేస్తున్నటువంటి ఈ సమ్మెలో భాగంగా వీరు అంగన్వాడీ సెంటర్లకు వేసినటువంటి తాళాలను సైతం సచివాలయం సిబ్బందితో పగలగొట్టించి వీరి యొక్క విధుల్ని వారితో చేయించడం అనేది మాత్రం ఎంతవరకు సబబని కూడా వారు ప్రశ్నించడం జరుగుతుంది. అయితే వీరు
అందించవలసినటువంటి పౌష్టిక ఆహారం అయితేనేమి లేదంటే వైద్యపరమైనటువంటి టీకాలు అయితేనేమి అవి ఏవి కూడాను సచివాలయం సిబ్బంది అయితే అందించలేరు. బట్ వారు కేవలం నామమాత్రానికి అక్కడ విధులు నిర్వహిస్తారు తప్ప మేము చేసే పనులు ఏవి కూడా చేయలేరని చెప్పి 16 రోజులుగా వినూత్న పద్ధతుల్లోని జలదీక్షని, వంట వార్పని, రాత్రిపూటలు అక్కడే పడుకుని చెవిలో పువ్వులు పెట్టుకొని జగన్ గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలు ఏవి ఆయన నెరవేర్చలేదు. కనీస వేతనం అయినటువంటి 26,000 రూపాయలు, అలాగే గ్రాడ్యుయేటీ ఇవ్వాల్సినటువంటి 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలి. అలాగే విధిలో ఉంటుండగా ఎవరైనా చనిపోయినట్లయితే కనుక వారి కుటుంబానికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తూ ఎక్స్గ్రేషియా కింద 10 లక్షలు కూడా ఇవ్వాలని చెప్పి వీరు డిమాండ్లు అయితే ఇక్కడ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.